అనిపించింది? కూలీ అంటావా, రజనీకాంత్ స్టైల్, ఆ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అసలు ఇప్పటిదాకా మనం ఊహించుకోమంత డిఫరెంట్ మూవీ. అంటే కూలీ సినిమా ఇది ఒక యాంగిల్లో ఒక డిఫరెంట్గా తీసుకుపోయిండు. అంటే ఒక ఈ ప్రతి ఒక్క యాక్టర్స్లో మన ఒక మెయిన్ చెప్పాలి మన్మధుడు మన కింగ్ నాగార్జున గారు మెయిన్ చెప్పాలంటే ఇక్కడ కింగ్ నాగార్జున గారు ఒక విలన్ యాక్టింగ్ చేసినంటే మామూలు మాట కాదు. ఇరగదీసి పడేసిండు మన నాగార్జున మన్మధుడు. ఇక్కడ మన్మధుడు నిరూపించుకుని మళ్ళీ ఒక విలన్లో కూడా నిరూపించుకుని 100 మార్క్స్ తెచ్చుకుని నాగార్జున గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్కి. మళ్ళీ ఇప్పటి ఇక్కడ ఉపేంద్ర గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిన. అంటే మనం ఇప్పటిదాకా చూడలేం ఉపేంద్ర గారి యాక్టింగ్ చాలా డిఫరెంట్ యాంగిల్లో చూసినాం. ఉపేంద్ర గారిది ఒక చాలా డిఫరెంట్ ఉపేంద్ర గారిది. మళ్ళీ ఆమీర్ ఖాన్ గారు అంటే ఇందులో ప్రతి ఒక్క యాక్టర్స్ ఒక పోటీ పడి చేసారు యాక్టింగ్ ఎవరు తగ్గకుండా. రజనీకాంత్ గారు అయితే నిజంగా చెప్తున్నా కూలీలా ఎలా చేయాలో ఒక విశ్వం చూపించేసిన యాక్టర్ నటరు విశ్వం చూపించేసిండు. అంటే చెప్తున్న స్టైల్స్ కానీ ఒక యాంగిల్లో మనం ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం. అనూప్ గారు దీనికి ఒక పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్కి ఒక డిఫరెంట్ మ్యూజిక్ కొట్టేసిండు అనూప్ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్, నీ మ్యూజిక్ మాత్రం సూపర్ చేసారు. డ్యాన్స్ మన నాగార్జున సారీ మన ఇక్కడ రజనీకాంత్ స్టైల్స్ ఒక సాంగ్స్ అవి పెట్టారు డిఫరెంట్గా. ఆ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆ లాస్ట్ ఫైట్ మన నాగార్జున తోటి మన రజనీకాంత్ తోటి ఫైట్ ఉంటుంది. అది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తారు ఫైట్స్ కానీ. అది ఒక డిఫరెంట్ మనం ఇప్పటికి చూడలేము ఒక డిఫరెంట్ యాంగిల్లో. ఈ నాగార్జున కెరియర్లో పెద్ద బెస్ట్ అని చెప్పొచ్చు. మన రజనీకాంత్ గారికి మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ సార్. మీరు ఇక్కడ తెలుగులో ఎంత ఆడియన్స్ మేము ఎంత ఇష్టపడతారో మీరు ప్రపంచంలో మొత్తం ఇష్టపడతారు. అలాంటి రజనీకాంత్ గారి సినిమా కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇక్కడ నాగార్జున గారు కూడా చాలా పోటీ పడి యాక్టింగ్ చేశారు. నిజంగా సార్ సూపర్ సార్, బ్లాక్ బస్టర్. సో ఇందులో మల్టీ స్టారర్స్ ఉండడం వల్ల వాళ్ళ ఒక్కొక్క స్టైల్ని ఒక్కొక్కలాగా చాలా బాగా చూపించారు. ఇంకా ఫస్ట్ టైం నాగార్జున విలన్గా చూడడం చాలా బాగుంది. బట్ అతని మేనరిజం, అతని స్టైల్ ఎవ్రీవన్ కిల్డ్ విత్ దేర్ పర్ఫార్మెన్స్. అంటే కొంతమంది ఫ్లాప్ అన్న వాళ్ళకి ఏం చెప్తారు మరి? అది వాళ్ళ ఇష్టం, నేను వాళ్ళు కాదు కదా. ఇట్స్ మై ఒపీనియన్. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అవంతా నాకు తెలియదండి నాకు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అందులో ఏం నచ్చింది సినిమాలో? మౌనిక సాంగ్ బాగుందండి. రజనీకాంత్ స్టైల్ ఎలా అనిపించిందండి? రజనీకాంత్ స్టైల్ అది అతని ఫస్ట్ నుంచే ఉంది కదా, ఇప్పుడు కొత్తగా కాదు కదా చెప్పడానికి. బాగానే అందరూ బాగా చేశారండి. అంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా. డామినేషన్ అలా ఎవరు చెప్పకూడదు, ఎందుకంటే అది ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది. ఉపేంద్ర ఎంట్రీ బాగుందండి. ఎంట్రీ బాగుంది, ఫైట్ కూడా బాగుంది. ఆమీర్ ఖాన్ యాక్టింగ్ నాకు కొంచెం నవ్వు వచ్చింది, బట్ చాలా బాగుంది. అంటే నవ్వు రావడానికి అంత నవ్వు ఏముంది అసలు? లైక్ కొన్ని మీరు చూడండి మీకు తెలుస్తుంది. నవ్వు రావడానికి రీజన్ ఏంటంటే నేను స్టోరీ రివీల్ చేసినట్టు ఉంటుంది. பார்க்க மாட்டேன், கண்டிப்பா பார்க்க மாட்டேன். இட் இஸ் ஆல்வேஸ் தலைவர் மூவி, தலைவர் ஃபேன் மட்டும் தான். సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? వెరీ నైస్, ఇట్ ఇస్ వెరీ నైస్. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? ఎంట్రీ ఎలా ఉంది? I came for seeing Rajinikanth only, so I saw Rajinikanth only, so it is very nice movie. ఎక్సలెంట్ ఉంది కూలీ మూవీ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ దాని టీమ్ బట్టి ఎక్సలెంట్ ఉంది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్ సీన్లో చాలా డిఫరెంట్గా ఉంది. ఓల్డ్ స్టైల్లో కొట్టినట్టు ఉంది. ఎక్సలెంట్. నువ్వు నమ్ముతావు ఓల్డ్ స్టైల్ అది. రజనీకాంత్ ఎంట్రీ ఎలా ఉంది? ఎంట్రీ సూపర్. ఎప్పుడు విజువల్ కత్తితోటి తీసిండు ఓపెనింగ్. అంటాడు సాంగ్స్ బాగానే ఉంది. కాకపోతే దాంట్లో ఏంటంటే ఒకటి ఉంది, ఎక్స్పెక్ట్ థ్రిల్లింగ్ ఉంది, దాంట్లో సస్పెన్స్ హైడెడ్ ఉంది. విజన్స్ ఎలా ఉన్నాయి? ఎక్సలెంట్ ఉంది. విజయం ఇంత కూడా డిఫరెంట్ దానికి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? అది చెప్పలేము, అది మాస్ ఉంది. బీజన్స్ బాగున్నాయా? బీజన్స్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా స్లో పోతుంది. స్టోరీ ఏమైనా ఉందా మూవీలో? స్టోరీ ఉంది, అంటే కూలీ గురించి ఉంది, మన కూలీ వర్కర్స్ గురించి ఉంది. అంతే, ఇంకేం లేదు. మూవీ రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 4.5 ఇవ్వగలుగుతాం. జూనియర్ ఎన్టీఆర్ సారు ఈ మూవీలో సింగిల్ టేక్ యాక్టర్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రుతిక్ రోషన్ గారు ఫస్ట్ రావడం సీన్ వేరే ఉంటుంది. కియారా అడ్వాణి కూడా ఒక హీరో మెటీరియల్ లా ఉంటుంది ఈ మూవీలో. తను కూడా ఒక ఆఫీసర్గా పనిచేసింది, బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? సాంగ్స్ వేరే లెవెల్ బ్రో. ఆ సాంగ్కి అయితే ఇద్దరు ఒక అసలు ఎవరు సరిపోరు. ఇంకా ఇండియాలో డాన్సర్స్ ఎవరు లేరు. ఈ మూవీతో ఫస్ట్ ఉన్నది మన రుతిక్ రోషన్ డాన్సర్, నెంబర్ 1 డాన్సర్ రుతిక్ రోషన్. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు. సెకండ్ హాఫ్ ఏంటి, మూవీయే సూపర్. బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇచ్చింది ఎవరు? మన ఎన్టీఆర్ అన్నట్లు ఆ మూవీలో యాక్టింగ్ చేశారు. పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. జూనియర్ ఎన్టీఆర్ గారు సింగిల్ టీ యాక్టర్. ఆయన ఈ మూవీని ఎలా ఒప్పించారో మనకి ఐడియా లేదు, కానీ డైరెక్టర్ గారికి యాక్సెప్ట్ కొట్టాలి. బ్రహ్మాస్త్ర తర్వాత ఇంత మంచి మూవీ తీస్తారని ఎవరు ఊహించలేదు. ఓవరాల్గా ఈ మూవీ అయితే అందరూ చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే ఇది ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఫిల్మ్.
ఈ మూవీని నందమూరి అభిమానులు ఎవరైనా కలెక్షన్ ఎంత కొట్టచ్చు ఫస్ట్ డే? డేవానే మన తెలుగులో మ్యాక్సిమం ఒక 60 నుండి 100 crores మధ్యలో ఉంటుంది. రొమాన్స్ లేదని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అవుతున్నట్టు కనిపిస్తుంది బయట. రొమాన్స్ పెడితే బాగోదు. అది దేశభక్తి గురించి, ఒక మామూలు వార్ అంటే ఇంకా ఇండియన్ యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళ గురించి. అది కంబ్యాక్ అనుకోవచ్చా మూవీ? జూనియర్ అంటే 10 years టెంపర్ తోటి కంబ్యాక్. ఇప్పుడు కంబ్యాక్ ఏముంది, ఆయన ఎప్పుడు ఇంకా ఒక మెట్టు పైకి ఎదుగుతూ ఉంటాడు. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇన్ ద వార్ 2. బీజిఎం వేరే లెవెల్ బ్రో, అసలు ఎలివేషన్స్ వేరే ఉంటాయి. బీజిఎం తోటి సగం సినిమాని హైప్లోకి తీసుకెళ్ళాడు. వేరే లెవెల్ రేటింగ్ 5కి 4.5. కూలీ బాగుంది. అదే మౌనిక సాంగ్ నచ్చిందా? మౌనిక 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 కిచ్చి కిచ్చి మౌనిక 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 సూపరు. నాగార్జునేడబ్బా హీరో. వెళ్ళనని ఎక్కడికైనా స్టైల్ వేరు నాగార్జునది. బాగుంది. ఆయన చాలా మాత్రం చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగున్నాయి. ఒక పవర్ఫుల్ సినిమా అంటే ఎన్టీఆర్ అంటే ఒక పవర్ఫుల్. మన రజనీకాంత్ చాలా హై 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 ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పిన లెక్కే నా డైలాగు. ఈ సండుకురుడు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పిన లెక్కే అని నా డైలాగ్ అది. నన్ను అన్నం పిలకూడదు, ఒరే యారా అనాల, సండుకురుడు అని పిలవాలా. ఆల్రెడీ ఈ సినిమాకి, కూలీ సినిమాకి, వాటి సినిమాకి ఆల్రెడీ 1,00,00,000 కోట్లు దాటేసింది. లేదు 1,00,00,000 కోట్లు పక్కా 1,00,00,000 కోట్లు దాటేసింది. 1,00,00,000 కోట్లు ఈ సినిమాకి, కూలీకి, ఎన్టీఆర్ కూలీకి 1,00,00,000 కోట్లు వచ్చింది సినిమాకి. ఎవరో ఒక సింహం, ఒక పులి, రజనీకాంత్ శివాజీ రజనీకాంత్. ఎన్టీఆర్ మామూలు కొడదు. ఎన్టీఆర్ అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా నీ ఇంటికి వచ్చా. అది బాలకృష్ణ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సూపర్ చాలా బాగుంది.